హల్లెలూయా. బాగున్నారండి అందరూ? ఫార్మాలిటీగా అడుగుతున్నాను అనుకుంటున్నారా? వాయిస్ క్లారిటీ ఉందండి? అంటే కొంచెం చల్లగా ఉంది. లైట్గా సాంబార్ తినొచ్చుంటాం కదా, సాంబార్ ఇడ్లీయో ఏదో. కొంచెం నిద్ర వస్తుందేమో అని చెక్ చేస్తున్నా. ఈరోజు యాక్చువల్గా ఆగస్టు నెలలో ఇక్కడికి రావడం కుదరదేమో అనుకొని ముందుగానే పాస్టర్ గారికి చెప్పాం. ఆగస్టు నెలలో రావడం కుదరదండి అని చెప్పాము. అలాగే అనుకున్నాం. కానీ ఇక్కడికి రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు. యథార్థంగా దేవుడి ముందు చెప్పాలంటే, మొదటిది జాయ్. తను ఈ వారం వెళ్ళిపోతుంది కాబట్టి జాయ్ని కలవాలి అని రావడం జరిగింది. రెండవది ఏంటంటే, యవన బిడ్డలకు కొద్ది రోజుల క్రితం చిన్న హోంవర్క్ ఇచ్చాను. 4 కాన్సెప్ట్స్ బేసిక్స్ మీద వాళ్ళని ప్రిపేర్ అవ్వమని చెప్పాను. సో చెప్పి చాలా రోజులు అయింది, కానీ తిరిగి మళ్ళీ దాని గురించి వాళ్ళని ఏమీ అడగలేదు. సో వారితో మాట్లాడాలని ఈ వాటి మీద రావడం జరిగింది. అయితే నిన్నటి దినాన ఏమైందంటే, అన్నగారు ప్రకాష్ గంటేల గారు చనిపోయారని నిన్న ఉదయం మెసేజ్ వచ్చింది. యాక్చువల్గా ఆయన మాకు కొంచెం దగ్గర బంధువు. ఒక నెల రోజుల నుంచి ఆయన కలవాలని వెళ్దామని అనుకుంటున్నాం, కానీ కుదరలేదు. సడన్గా వార్త విని ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అక్కడికి వెళ్ళడానికి అని అనుకున్నాం, కానీ పాస్టర్ గారికి రిజర్వేషన్స్ లేకపోవడం, ఆయనకి వేరే చోట అర్జెంట్ వర్క్ ఉండడం వలన సో ఈ వారం మీరు నాకు బలైపోయారు. ఓకే, సో వాతావరణాన్ని బట్టి నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను. మీ మీద కోపం కాదు, కొంచెం నిద్ర వచ్చే సమయం కాబట్టి అలా ఉంది కాబట్టి. సో ఈరోజు కొంచెం సింపుల్గా చెప్దాం అనుకుంటున్నా. ఎప్పుడు అలాగే అనుకుంటాను, అలాగే స్టార్ట్ చేస్తాను కూడా. సో మ్యాక్సిమం సింపుల్గానే చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఈరోజు నా ఫోకస్లో, నా మైండ్లో ముఖ్యంగా యవ్వన బిడ్డలు, మేము ఇంకా పెళ్ళైన యవనస్తులమే, మేము ఇంకా దేవుని కొరకు శ్రమపడే శక్తి సామర్థ్యాలు మాలో ఉన్నాయి అనుకునే వారికి. సో క్లారిటీ ఇచ్చాను కదండి. యవన బిడ్డలకు మేము ఇంకా యవనస్తులమే, మా వయసు ఎక్కువై ఉండొచ్చు, కానీ దేవుని కొరకు ఇంకా రోషము కలిగి నిలబడగల సామర్థ్యం, శక్తి, శ్రమపడగల ఆ ధైర్యం మాలో ఉంది అనుకున్న వారికి వర్తమానం. సో 3 వచనాలు ఈరోజు వర్తమానం అంతా కలిపి 3 వచనాలు ముందు చదువుకుందాం, తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని ఆ 3 వచనాలని కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, 7వ వచనము, 8వ వచనము. సో నేను చదువుతాను, మీరు కొద్దిగా వినండి. నేనే ఎందుకు చదువుతున్నానంటే, ఇది రికార్డింగ్ వెళ్తుంది కాబట్టి మీరు చదువుతున్నప్పుడు అది రావట్లేదు రికార్డింగ్లోకి, అందుకని. నేనిప్పుడే 6వ వచనం చదువుతున్నానండి. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహోన్నతుడా, నీ పునరుద్ధాన దినమున సంఘముగా నాయన మేము ఇక్కడ కూడుకొని నిన్ను ఆరాధించుటకు నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. నీ ప్రియులు తండ్రి నాయన ఎంతో నాయన ప్రతికూల పరిస్థితిలో వర్షం పడుతున్నకు అయినప్పటికీ నాయన నీ సన్నిధికి వచ్చి నీ వాక్యం ధ్యానించాలని, నిన్ను ఆరాధించాలని వారికి ఉన్న ఆసక్తిని బట్టి ప్రభువా నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. అయ్యా పరిశుద్ధాత్మ, ఈ వాక్యం వినికిల్లో మాకు సహాయం చేయమని, అయ్యా మీరే మాకు పరిచయం జరిగించుకోనమని మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, 3 వచనాలండి. అయిపోయింది కదండి, 3 వచనాలు చదివేశారు కదా, మీరు వెళ్ళిపోతాం అంటారా?
సో ఇది మీకు వినిపిస్తుందండి? కొంచెం నాకు వినిపించలేదు. వినిపిస్తుందా? వినిపించకపోతే చెప్పండి. ఓకే కదా? ఈ మధ్యలో ఎప్పుడైనా నేను కళ్ళజోడు పెట్టుకుంటే అది నేనే, ఎవరు అనుకోకండి. కొంచెం ఈ మధ్యన ఆశీర్వదించబడ్డాను, రీడింగ్ గ్లాసెస్. ఓకే, వింతగా ఉన్నా ఏమనుకోవద్దు, తప్పదు మీకు. అపోస్తులుడైన పౌలు ఏమని అడ్రస్ చేస్తాడంటే, ఇది నా ప్రియ కుమారుడగు తిమోతికి. సో యాజ్ యూజువల్గా నేను చిన్న డిస్క్లైమర్ వేయాలి మీకు. సమయం మీరు చూడవసరం లేదు, నేనే పదే పదే చూస్తూ ఉంటాను, సమయానికి నేనే ముగించేస్తాను. ఓకే, చూశాను సమయం, దాన్ని బట్టి నేను ముగిస్తాను. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో నుంచి మనం చదువుకున్నాం. 4వ అధ్యాయంలో నుంచి 6, 7, 8 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమని అడ్రస్ చేస్తాడంటే, నా ప్రియ కుమారుడగు తిమోతికి అని అడ్రస్ చేస్తూ రాస్తాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే యాక్చువల్గా ఏం చెప్పాలంటే, ఇది 2వ పత్రిక అనే కంటే కూడా అపోస్తులుడైన పౌలు తన మరణానికి ముందు రాస్తున్న చివరి మాటలు అని అంటే బెటర్. అంటే ఇప్పుడు 2వ పత్రిక అంటే మన బైబిల్లో చదివినప్పుడు దీని తర్వాత తీతుకు రాసిన పత్రిక ఉంది, ఇంకా ఫిలోమోనుకు రాసిన పత్రిక ఉంది కాబట్టి. కానీ వాస్తవానికి జాగ్రత్తగా గమనిస్తే ఇది లాస్ట్ వర్డ్స్ అన్నమాట. మరణంకి అతి సమీపముగా ఉన్న అపోస్తులైన పౌలు తన కుమారుడైన తిమోతికి రాస్తున్న మాటలు ఇవి. మీరు ఎలా చెప్తారండి ఈ మాటలు అంటే, 6వ వచనము ఫస్ట్ ధ్యానం చేసుకుందాం. చూడండి అక్కడ ఏముందో. నేను ఇప్పుడే పానార్పంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఎక్కడుండి రాస్తున్నాడు అంటే ఈ మాటలు ఎక్కడి నుండి రాస్తున్నాడు, ఎప్పుడు రాస్తున్నాడు, ఎటువంటి పరిస్థితిలో ఉండి రాస్తున్నాడు కనుక ఆలోచిస్తే ఈ మాటల యొక్క వెయిట్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో 7వ వచనం ఉంది కదా, ఆ వచనం మనకు బాగా తెలుసు. ఏంటది? ఏం చెప్పండి? మంచి పోరాటం పోరాడితేని ప్రతి సమాధి దగ్గర, ప్రతి శ్మశానంలోనూ ఎవరో చనిపోయినా, వారు ఎలా జీవించినా, ఎవరైనప్పటికీ ఒకటే వాక్యం. ఏంటది? మంచి పోరాటం పోరాడితేని నా పరుగు కడముట్టించితిని. ఆయన ఏ పోరాటాలు చేశాడో తెలియదు. వైన్ షాప్ దగ్గర చేసిన పోరాటమా, ఇంకెక్కడైనా చేసిన పోరాటమా ఏది తెలియదు, కానీ అదే రాసేస్తారు కదా. ఇంకొకటి ఏం రాస్తారు, ఇది ఇంకొక చోట రాస్తారు. ఏమని? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. అవునండి, రాస్తారా? ఎక్కడ రాస్తారు? వివాహ పత్రిక పైన రాస్తారు. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని రాస్తారు. సో దీనికి చాలా మిస్కోట్ చేస్తారు. కాబట్టి ఈ వెయిటేజ్ అంటే ఇది రాస్తున్నప్పుడు ఉన్న పరిస్థితులు చెప్తాను, మీరు ఆలోచించండి. ఇది రాస్తున్నప్పుడు అపోస్తులుడైన పౌలు యొక్క వయసు సుమారుగా 62 నుంచి 63 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. ఎంతో చెప్తారా? క్వశ్చన్స్ అడుగుతాను, సింపుల్గా నేను చెప్పిన దాంట్లో నుంచి అడుగుతాను, ఎందుకంటే కొద్దిగా మిమ్మల్ని మీరు అలర్ట్గా ఉంటారని. ఎంత అండి? ఎంత వయసు? 62 నుంచి 63 సంవత్సరాలు. అంటే మంచి యవ్వనంలో ఉన్న అపోస్తులుడైనా? అవునా అండి? కాదు, ఆల్మోస్ట్ వృద్ధాప్యానికి వచ్చేసాడు. అపోస్తులుడైన పౌలు యొక్క పరిచర్య ఎప్పుడు మొదలైంది అంటే సుమారుగా క్రీస్తు శకము 35వ సంవత్సరంలో మొదలైంది. ఎప్పుడండి? 35. సో ఇప్పుడు ఇది రాస్తున్న కాలము, ఆయన వయసు ఏమో 62, ఇది రాస్తున్న కాలము క్రీస్తు శకము 67 నుంచి 68. ఈ డేట్లన్నీ మనకి ఎందుకండి అంటే ఇవి మనకు అవసరం. 67 నుంచి 68 సంవత్సరాలు సమయంలో మధ్యలో రాస్తున్నాడు ఈ పత్రిక. అంటే నా ఉద్దేశం మీకు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లెటర్ రాస్తున్న వ్యక్తికి వయసులో అనుభవం ఉంది, పరిచర్యలో కూడా 32 సంవత్సరాల అనుభవం ఉంది. సుమారుగా 32 సంవత్సరాలు పైబడిన పరిచర్యలో 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సరిపోద్దంటారా? ఒక మంచి మాట, ఒక కావలసిన మాట, తన కుమారుడు, ప్రియ కుమారుడికి అవసరమైన మాట రాయడానికి తన శారీరకమైన వయసు, పరిచర్యలో ఉన్న అనుభవం,
సరిపోతుంది అంటారా? ఇది కాక మనకు నూతన నిబంధనలో పత్రికలన్నీ కూడా ఆయన ద్వారానే వచ్చినవే కదా. ఆయన ఇంచుమించుగా 10,000 మైళ్ళు కాలినడకనైతేనేమి, వాడలో ప్రయాణం అయితేనేమి, ఆ రోజుల్లో ఉన్న ప్రయాణ పద్ధతిలో ప్రయాణం చేసి 14 చోట్ల చర్చిల్ని స్థాపించి అనేకుల్ని, ఆ సమయంలో అనేకుల్ని ప్రభావితం చేసిన వ్యక్తి అయిన. సో ఆ మాట యొక్క వెనక ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోవాలి కదా. సో ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన వయసు ఎంత అండి? 62 to 63. ఏ కాలంలో రాశాడు అంటే క్యాలెండర్ డేట్ ఎప్పుడు? AD 67 to 68 మధ్యలో ఇది రాశాడు. ఇదే లాస్ట్ లెటర్, అపోస్తలుడైన పౌలు రాసిన లాస్ట్ లెటర్ ఇదే. దీని తర్వాత ఆయన్ని చంపేశారు. ఎలా చెప్తారండి ఈ మాటనంటే, ఇది ఎక్కడుండి రాస్తున్నాడంటే మామర్టైన్ మ్యూజియం. ఇప్పుడు దాని పేరు ఏంటంటే మామర్టైన్ మ్యూజియం. ఎక్కడుంది? ఇది రోమ్లో ఉంది. ఆ రోజుల్లో ఏంటి దీని పేరు? మామర్టైన్ ప్రిజన్, మామర్టైన్ డంజన్. ఆ రోజుల్లో పేరు. ఈ రోజుల్లో పేరు మామర్టైన్ మ్యూజియం. ఇప్పుడు మ్యూజియంగా పెట్టారు. అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ పోడియం మీకు కనిపిస్తుంది కదా. ఎంతమంది పోడియం కనిపిస్తుంది? ఈ సెంటర్లో చూడండి, 2 ఛాంబర్స్ కింద డివైడ్ చేశారు. ఈ మధ్యలో ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి అని చెప్పి ఇలాగ అడ్డుగా ఒకటి పెట్టారు. దాన్ని ఏం చేశారు? ఒకటే దాన్ని 2 ఛాంబర్స్గా డివైడ్ చేశారు, అప్పర్ ఛాంబర్, లోయర్ ఛాంబర్ కింద. ఈ మామర్టైన్ ప్రిజన్ అనేది కూడా లోయర్ ఛాంబర్, అంటే భూమికి కిందకు ఉంటుంది. అది డంజన్, మామర్టైన్ డంజన్ కిందకు ఉంటుంది. ఒక చిన్న ఒక మనిషి దిగేంత హోల్ మాత్రం పెట్టి దానికి ఇనము అడ్డుగా వేసి ఉంటుంది. పైన ఇంకొక ఛాంబర్ ఉంటుంది, దానికి ఒక తలుపు ఉండి మన జైల్ టైప్ ఉంటుంది. సో మామర్టైన్ ప్రిజన్, మామర్టైన్ డంజన్. ఇప్పుడు మామర్టైన్ ఏమంటుంది, దాన్ని మ్యూజియం కింద మార్చుకున్నారు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎటువంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు తన కుమారుడికి పత్రిక రాస్తున్నాడో ఆలోచించాలి మీరు. వయసు ఏమో ముసలితనం, తన ఆరోగ్యం అప్పటికే, తన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దానితో ఇప్పటి నుంచో ఆయన బాధపడుతున్నాడు. సో అది కాక మీకు చీకటిగా ఉండి ఎటువంటి వసతులు లేకుండా రాతితో కట్టబడి ఒక ఇబ్బందికరమైన ఒక ప్రిజన్ లాంటి దాంట్లో ఉంటున్నాడు. చలికి భరించాలి, వేడికి భరించాలి, సరైన వసతులు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో తను ఎంతగానో ఎక్విప్ చేసిన, నిలవబెట్టిన, ట్రైన్ చేసిన తన కుమారుడైన తిమోతికి రాస్తున్న ఆఖరి మాటల్లో ముఖ్యమైన ఒక పదాన్ని తీసుకొని 3 వచనాలను మనం ధ్యానిస్తున్నాం. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. మీకు ఒక పిక్చర్ వచ్చిందా, ఒక ఇమేజ్ వచ్చిందా? ఒక ఛాంబర్ లాగా, ఒక డంజన్ కింద డంజన్ లాగా, పైన ఇంకొక ఛాంబరు, దానికి ఏమో ఒక డోర్, ఐరన్ డోర్ లాగా. సో ఇటువంటి పరిస్థితిలో ఆయన పై పాటలో ఉన్నాడు, కింద పాటలోనేమో పీటర్ ఉన్నాడు. ఈ పై పాటలోనేమో పౌలు ఉన్నాడు, కింద పాటలో పీటర్ ఉన్నాడు. పై పాటలో ఎందుకు ఉన్నాడంటే, ఇది కొంచెము ఏంటంటే పౌలుకి పేతురికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పౌలుకి రోమన్ సిటిజన్షిప్ కూడా ఉంది. సో కొన్ని ఫెసిలిటీస్ ఎక్స్ట్రా ఉంటాయి పౌలుకి, అందుకని ఆయన పైన ఉన్నాడు. అన్నిటికంటే మించి కూడా ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ ఎవరిని ఉంచుతారు? దీంట్లో చాలా చెరసాలలు ఉంటాయి. హోమ్ అరెస్ట్ అయ్యాడు పౌలు, చాలాసార్లు చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ ఇక్కడ ఎవరిని ఉంచుతారంటే, ఎవరికైతే చంపే శిక్ష వేస్తారో, చంపేయడానికి అంటే మన భాషలో చెప్పాలంటే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చెప్పాలంటే ఉరి శిక్ష. కానీ వాళ్ళకేంటి? రాళ్లతో కొట్టి చంపడం, శిరచ్ఛేదనం, సిలువ వేయడం, ఇటువంటి చంపడానికి ఏవైతే వారికి శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలు ఖరారయిన తర్వాత ఆ సమయం వరకు మధ్యలో ఉన్న వ్యవధిలో వారిని ఒక చోట ఉంచుతారు. అటువంటి వారిని మాత్రమే ఈ మామర్టైన్ ప్రిజన్లో ఉంచుతారనమాట. అంటే మనకు ఏం అర్థం అవ్వాలి? పౌలు ఇది రాస్తున్నప్పటికే ఆయనకి తెలుసు. ఏం తెలుసు ఆయనకి ఆల్రెడీ శిక్ష ఖరారు అయిపోయింది. ఇప్పుడు ఈ థాట్తో 6వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. అప్పటికే ఆయనకి చంపేయడానికి శిక్ష ఖరారు అయిపోయింది. ఆ టైం కోసం, ఆ పర్టికులర్ టైం ఉంటుంది కదా, ఈ పలానా వ్యక్తిని పలానా రోజున పలానా విధంగా చంపాలి అని చెప్పి ఆ తీర్పు ఉంటుంది కదా, ఆ తీర్పు కోసం అతన్ని పక్కన ఉంచారు. కాబట్టి ఆ సమయంలో రాస్తున్న పత్రిక. ఇప్పుడు 6వ వచనం చదవండి. నేను ఇప్పుడే పానార్పముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఓకే అండి, 6వ వచనం క్లారిటీ వచ్చిందా? నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. 6b మీకు అర్థమైంది.
6వ వచనంలో 2 పార్ట్స్ కింద ఉన్నాయి. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది, అంటే నేను చనిపోవాల్సిన టైం దగ్గరకు వచ్చింది. బి అర్థమైంది. ఏ అర్థమైందా? నేను పానార్పంగా పోయిబడుచున్నాను. అర్థమైందా? ఇది అర్థం అవ్వాలి అంటే మీరు ఎక్కడ స్టడీ చేయాలంటే సంఖ్యాకాండం 15వ అధ్యాయము 28వ అధ్యాయము. అంటే ఇప్పుడు సమయాన్ని బట్టి వద్దులంటే నేను చెప్తాను, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకొని స్టడీ చేయండి. 15వ అధ్యాయము 28వ అధ్యాయం కనుక స్టడీ చేస్తే యెహోవాకు బలి ఇచ్చేటప్పుడు పరిమళ తైలముగా ఆయన బలిపీఠం మీద పోయబడినప్పుడు దాన్ని అక్కడ ఏమంటాడంటే ఇంగ్లీష్లో డ్రింక్ ఆఫరింగ్ లేదా పానార్పంగా పోయవలసిన వస్తువుల గురించి మాట్లాడతాడు. ఎక్కడ? సంఖ్యాకాండంలో. మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ముఖ్యంగా యవన బిడ్డలు ఈరోజు జాగ్రత్తగా వినండి. కొంచెం ఏమైనా కాంప్లికేటెడ్ వర్డ్స్ ఏమైనా ఉంటే కనుక నోట్ చేసుకోండి. తర్వాత వీలైతే తర్వాత మనకు ఒక చిన్న సెషన్ ఉంటుంది, ఒక 20 minutes 15 minutes, అప్పుడు నన్ను అడగని చెప్తాను. లేదా మరీ నేను ఫ్లోలో కనుక మరీ పాస్టర్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతే కనుక చెప్పండి, మన వాడికి భాషలోకి వచ్చేస్తాను నేను. ఓకేనా? ఏమైనా చెయ్యెత్తి మా భాషలోకి రాని ఒక మాట చెప్పండి. ఓకేనండి? ఫ్రీ. ఓకే, చెప్తున్నాను చూడండి. ఆ సంఖ్యాకాండంలో ఏదైతే దేవునికి ఇష్టముగా బలిపీఠం దగ్గర పరిమళ తైలముగా పోయబడి అన్న దాన్ని ఎగ్జాంపులర్గా తీసుకొని అదే మాటను పౌలు ఇక్కడ నేను పానార్పంగా పోయబడుచున్నాను అన్నాడు. అంటే ఏంటంటే నేనేదో తప్పు చేసి మరణానికి పోవట్లా, నేనేదో నేరం చేసి చంపబడట్లా, నేను దొంగని కాదు, దోషిని కాదు, నేను క్రీస్తు కొరకు సాక్షిగా నిలవబడి దేవునికి పానార్పముగా పోయబడుచున్నాను. నా జీవితాన్ని నేను ఆయనకి ఇష్టమైన పరిమళ తైలముగా ఆయన పాదాల దగ్గర నేను పెడుతున్నాను అని చెప్తున్నాడు. అర్థమైందండి? అర్థమయ్యిందా? ఎందుకు అర్థమైందంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు, త్వరగా అయిపోద్దా? అర్థమైందా? మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ పౌలు మీకు తెలిసిన విషయమే, ఆయన చనిపోతుంది ఆయన తప్పు చేసి కాదు, క్రీస్తు కొరకు సాక్షిగా నిలవబడి క్రీస్తు కొరకు ఆయన సువార్థికుడిగా, బోధకునిగా, అపోస్తలుడిగా అనేక చోట్ల ఇశ్రాయేలులోను అన్యజనుల్లోను రాజుల ఎదుట సాక్ష్యం ఇచ్చి యూదులకు అనేకులకు ఆయన కలవరం చెంది ఎంతోమంది కలవరపడ్డారు ఈయన చెప్పిన మెసేజ్లకి. దాని నిమిత్తమే ఆయన శిక్షకు అంటే మరణానికి లోనవుతున్నాడు తప్ప ఏదో తప్పు చేసి మాత్రం కాదు. ఈ పాయింట్ క్లియర్ కదా? అర్థమైంది కదా? ఇప్పుడు 7వ వచనానికి రండి. 7వ వచనం పోతాను చూడండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. పార్ట్ ఏ అది విశ్వాసము కాపాడుకుంటుని. సో ఇక్కడ తెలుగులో కనుక మీరు చూస్తే మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. కానీ యాంప్లిఫైడ్ వెర్షన్లో కనుక మీరు చదివితే ఐ హ్యావ్ ఫాట్ గుడ్ అండ్ వర్ది అండ్ నోబుల్ ఫైట్ అంటాడు. ఇక్కడ తెలుగులో మీరు చదివితే ఓన్లీ ఏమని రాశాడు? అక్కడ మంచి పోరాటం అనేసి ఒకే పదంలో రాశాడు. కానీ యాంప్లిఫైడ్ వెర్షన్లో కొన్ని వెర్షన్స్ ఏమని రాశాడంటే ఐ హ్యావ్ ఫాట్, పిల్లలు చెప్పాలి నాతో పాటు, గుడ్ అండ్ వర్ది అండ్ నోబుల్ ఫైట్ అన్నాడు. సో ఏంటి పోరాటం అని అర్థం చేసుకోవాలి అంటే కొద్ది నిమిషాలు, అంటే బహుశా పెద్దలందరికీ ఐడియా ఉంది కానీ పిల్లల నిమిత్తం ఏంటంటే అపోస్తలుడైన పౌలు సౌలు దగ్గర నుంచి ఈ 7వ వచనం రాసే వరకు కూడా చిన్న గ్లిమ్స్గా చెప్తాను మీకు. ఎప్పటి నుంచి? సౌలు దగ్గర నుంచి, పౌలు దగ్గర నుంచి కాదు, ఆయన సౌలుగా ఉన్న దగ్గర నుంచి ఈ వచనం రాసే వరకు కూడా ఒక చిన్న గ్లిమ్స్గా, ఒక స్టోరీ లైన్గా చెప్తాను. మీరు ఒక కథలా వినండి. ఈయన్ని బైబిల్ ఎప్పుడు పరిచయం చేసింది అంటే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో పరిచయం చేసింది. రాసుకోండి లేదా చూడక్కర్లేదు, నేను చెప్తాను. ఏమని పరిచయం చేసింది? స్టెఫనుని రాళ్ళతో కొట్టి చంపినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బట్టలు సాక్షులుగా అక్కడ ఎవరైతే చంపుతున్నారో వారి బట్టలు తీసుకొచ్చి ఈ సౌలు అనే యువకుడు పాదాల దగ్గర పెట్టినట్టుగా బైబిల్ గ్రంథం మనకి మొదటిసారిగా సౌలుని మనకి పరిచయం చేస్తుంది. అదే సౌలుని ఇప్పుడు మనం అపోస్తల పౌలుగా చూస్తున్నాం. కానీ సౌలు దగ్గర నుంచి ఆలోచిద్దాం, సౌలు దగ్గర స్టార్ట్ చేద్దాం స్టోరీ. అంటే ఒక సుమారుగా అపోస్తలుడైన సౌలు పుట్టేసరికి AD 5 అని చరిత్రకారులు రాశారు. AD 5. స్టెఫనును చంపింది సుమారుగా AD 32.
అటు ఇటుగా ఉంటాయి డేట్లు, ఎందుకంటే బైబిల్లో లేవు కాబట్టి చరిత్రకారులు ఉన్న ఆధారాలను బట్టి రాసుకొచ్చారు. కొంచెం అటు ఇటులో ఒక 5-6 నెలలు అటు ఇటులో ఉండొచ్చు, అది మనకి ఇంపార్టెంట్ కాదు. సో ఒక యవ్వనస్తుడు అక్కడ నించున్నారని బైబిల్ చెప్పింది. ఆ యవ్వనస్తుడు అక్కడ నించున్నప్పుడు పాదాల దగ్గర బట్టలు పెట్టి స్టెఫనుని చంపుతున్నారు. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా కుక్కను రాళ్ళతో కొట్టి చంపారా? మీలో ఎవరైనా ఒక కుక్కని రాళ్ళతో కొట్టి చంపారా? ఎవరు చంపలేదా? వెరీ గుడ్. మీరందరూ చాలా గుడ్ పీపుల్, జెంటిల్ హ్యూమన్. ఒక కుక్కని ఎవడైనా రాళ్ళతో కొట్టి చంపితే, రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒక వ్యక్తి మా కాంపౌండ్ వాళ్ళ బయట ఒక కుక్కని, అంటే మా ఇంటికి వచ్చేది వీధి కుక్కే, వాళ్ళు మౌనిక అని రేఖ వాళ్ళు పెట్టి వారు ఏదో పెడితే తినేది. ఆ కుక్కని మా ఇంటి బయట కొబ్బరి తోటలో రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆ రోజు మొత్తం బాధపడ్డాం మేము, అరే ఎందుకు చంపేశారు అలాగా అని. వీధి కుక్కే, చాలా బాధ అనిపించింది. మేము లేము, వచ్చి చూసాక రక్తంతో ఉంది, చాలా బాధ అనిపించింది. ఒక విషయం నేను ఏం చెప్తున్నానో ఆలోచించండి. రక్తముతో ఒక కుక్క రాళ్లతో కొట్టబడి అక్కడ పడి ఉంటే చలించే మనసా కాదా మంది? ఆనెస్ట్గా చెప్పండి. ఇక్కడ ఎవరు గుడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్ నేనేం జడ్జ్ చేయలేను కదా. చలించే మనసా కాదా మీది? స్టెఫన్ అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఈ సౌలు అనే వ్యక్తి చూచి అపోస్తల కార్యాలు 26లో ఏమని రాస్తాడంటే, నేను సమ్మతించాను అంటాడు. అంటే ఐ యాక్సెప్టెడ్ ద డెత్ అంటాడు. ఒక కుక్కని రాళ్ళతో కొట్టి చంపితే చలించిపోయే మనిషి ఇలాంటి మంచి అపోస్తలుడైన పౌలుకి నేరం ట్రాక్ రికార్డ్ ఏం లేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 6th verse ఎందుకు ఎస్టాబ్లిష్ చేశానంటే, అతనికి ఏమీ నేర చరిత్ర లేదు. అందుకని 6వ వచనం దగ్గర నేను అంతసేపు ఆగాను. ట్రాక్ రికార్డ్ మంచివాడు అపోస్తలుడైన పౌలు. అతని గురించి మీకు గల్తీ పత్రిక 1వ అధ్యాయం అంతా చదివితే అతని గురించి అతను ఏం చెప్పుకుంటాడంటే, పరిశుద్ధాత్ముడు అది నిజం కాబట్టి ఇక్కడ ఉంచాడు. ఏమని చెప్తాడు? నేను నా వయసు ఉన్న యవ్వన బిడ్డల అందరిలోకి కూడా ధర్మశాస్త్రాన్ని ఆసక్తితో అభ్యసించిన వాడను. అంటే ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళు ది బెస్ట్ నేను కాదు. ఎవరు? సౌలు పౌలు కాదు, సౌలు. మా పితృ ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించిన మత నిష్ఠుని నేను. నిష్ఠ కలిగిన మతాన్ని పాటించే అంత నిష్ఠ కలిగిన వ్యక్తిని తన గురించి తను గలతీయుల పత్రికలో 1వ అధ్యాయంలో రాసుకున్నాడు. డిఫరెన్స్ నోట్ చేసుకొని తర్వాత క్రాస్ వెరిఫై చేసుకోండి మీరు. కానీ అటువంటి వ్యక్తి ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే నేను సమ్మతించాను అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? అపోస్తలుల పౌలు కొన్ని విషయాలు నేర్చుకున్నాడు ధర్మశాస్త్రంలోంచి. అది ఏంటంటే, యెహోవాయే దేవుడు అని. ఆయన మిస్ అయిన విషయం ఏంటంటే, యేసు ప్రభువుని మెస్సయ్యగా ఆయన అంగీకరించలేకపోయాడు. ఈ స్టెఫను అని ఉన్నారు, ఈ అపోస్తలు ఎవరైతే ఉన్నారో, ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో, యేసు ప్రభు వారి నామమున ఎవరైతే వారిని చూసి నా మతానికి ఏదో అయిపోతుంది, నా మతం భ్రష్టు పట్టిపోతుంది, నా మతం కాపాడబడాలి. అర్థమవుతుందండి? నేను ఏమన్నా డ్రామాటిక్గా వెళ్ళిపోతున్నానా? లేదు కదా, మన లోకల్ లాంగ్వేజ్లోనే ఉన్నాను కదా. ఓకే, నా మతానికి ఏదో హాని కలుగుతుంది, నా మతాన్ని నేను కాపాడుకోవాలి, వీళ్ళు నా మతానికి హాని కలిగిస్తున్నారు, నా దేవునికి వీళ్ళు హాని కలిగిస్తున్నారు అని నమ్మి దేవుని కొరకు, అంటే వాస్తవానికి అతను ఆలోచన విధానం తప్పు. అర్థమవుతున్నానా? అతని ఆలోచన విధానం తప్పు. కానీ అతని ఇంటెన్షన్ ఏదైతే ఉందో, మతాన్ని కాపాడుకోవాలని ఇంటెన్షన్ ఏదైతే ఉందో, అది చాలా తీవ్రమైనది. ఒక విధంగా చెప్పాలంటే టెర్రరిస్ట్ లాంటివాడు అనమాట. ఎస్, సిరియాలో యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళని తీసుకెళ్ళి పీకలు కోసేశారుగా. వాళ్ళ కేటగిరీలోకే కదా వస్తున్నాడు. ఏమైనా తేడా ఉందా? వాళ్ళ కేటగిరీలోకి వస్తున్నాడు అపోస్తలుడు ఈ సౌలు. ఓకే, అటువంటి వ్యక్తి, అతని ట్రాన్స్ఫర్మేషన్ జాగ్రత్తగా చూడండి. అక్కడ స్టార్ట్ అవుతాడు, ఇంకా విపరీతంగా ఇంకొక మెట్టు పైకి ఎక్కుతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి లాక్కొచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళని చూడకుండా ఈడ్చికెళ్ళి జైల్లో పెడుతూ ఉంటాడు. ఆ ప్రధాన యాజకులకు అప్పచెప్తూ ఉంటాడు, వాళ్ళని చంపిస్తూ ఉంటాడు. ఇంత ఘోరమైన వ్యక్తిగా ఉన్నాడు సౌలు. అక్కడ నుంచి దమస్కులో ఉన్న
అక్కడ వారి కోసం, వారిని పట్టుకురావడం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటే, మీకు తెలుసు కదా స్టోరీ, పిల్లలు మీకు కూడా ఐడియా ఉంది కదా. యేసు ప్రభు వారు ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ప్రభువా మీరెవరు అంటాడు. నీవు హింసిస్తున్నా నన్నే నువ్వు హింసిస్తున్నావు అని. అప్పుడు అతని వాయిస్ వింటాడు, దేవుని చూస్తాడు, అతనికి కళ్ళు పోతాయి. తర్వాత అననీయ వెళ్ళి అతని మీద ప్రార్థన చేస్తాడు. స్టోరీ అంతా మీకు తెలుసు కదా, మనం టైం కోసం ఆ స్టోరీ అంతా మీకు చెప్పట్లా. అననీయ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ జాగ్రత్తగా గమనించండి. అననీయ తోటి ప్రభు చెప్తాడు దర్శనంలో, ఏమని చెప్తాడు? స్ట్రైట్ అనే స్ట్రీట్ ఉంటుంది, తిన్ననిది అనబడిన వీధి ఒకటి ఉంటుంది, యూదా అని వాని ఇంటి దగ్గర తార్చు వాడైన సౌలొకడు, చెప్పాలి, తార్చు వాడైన సౌలొకడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయంటే అననీయ అంటాడు, ప్రభువా అతను మనల్ని చాలా హింసించినవాడు, నీ భక్తుల్ని చాలా హింసించినవాడు అంటే, దేవుడు పౌలు గురించి కాదు, సౌలు గురించి ఒక టెస్ట్ మనీ ఇస్తాడు. యవన బిడ్డలు మీరు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మన స్పిరిచువల్ లైఫ్కి ఫౌండేషన్ అన్నమాట. యేసు ప్రభు ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? అననీయకి పరిచయం చేస్తున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావు కదా, ఆ ఇల్లు అడ్రస్ తెలుసుకొని నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకడు ప్రార్థన చేయుచుంటాడు అంటాడు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు సమ్మతించిన వ్యక్తి యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాడు. మీకు అర్థమైందా? యు గాట్ మై పాయింట్? అంటే ఒక్కసారి ఎన్కౌంటర్ అయ్యాడు దేవునితోటి, ఒక్కసారి, అదే ఫస్ట్ టైం ఎన్కౌంటర్ అయ్యాడు, నమ్మాడు. దీని తర్వాత అసలైన విషయం ఏంటంటే, ప్రార్థించాడు, స్వస్థతను పొందుకున్నాడు, కొద్దిగా ఆహారం తిని. మనం కనుక అపోస్తుల కార్యాలు కనుక మనం లైన్గా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే, అపోస్తుల కార్యాలు ఏముంటుందంటే, దమస్కు నుంచి వెంటనే యెరూషలేముకి వెళ్ళినట్టు, అక్కడే వెంటనే బోధించినట్టు ఉంటుంది. కానీ పాల్ ఒక గ్యాప్ తీసుకున్నాడు. పాల్ 3 years గ్యాప్ తీసుకున్నాడు. అతను యాక్చువల్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది AD 35లో. ఎప్పుడండి? AD 35. ఎక్కడి నుంచి చెప్తారండి మరి ఈ మాట అంటే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి మీరు మొదలు పెట్టండి. 1వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఆయనే చెప్తాడు. గలతీల పత్రిక కూడా ఆయన కదా రాశాడు. ఆయనే చెప్తాడు ఏంటంటే, వెంటనే నేను ఎవరిని అపోస్తులను కానీ ఎవరిని కానీ నేను సంప్రదించలేదు, నేను అరేబియాకి వెళ్ళిపోయాను అంటాడు. పాల్ చేసిన పని ఏంటో తెలుసా? ఎవరిని బిడ్డలు నా వైపు చూడాలి. పాల్ చేసిన పని ఏంటో తెలుసా? ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా ధర్మశాస్త్రాన్ని చదువుకున్నాడు, ధర్మశాస్త్రం మీద ఇన్సైడ్ అండ్ అవుట్ అంటారు కదా, మొత్తం తెలుసు అన్నమాట, మొత్తం తెలుసు తనకి. కానీ ధర్మశాస్త్రములో ఉన్న మెస్సయ్యను కనుగొనలేకపోయాడు. దాని కొరకు 3 years గ్యాప్ టైం తీసుకున్నాడు. ఆయన మళ్ళీ ఏం చేశాడంటే, ఆ 3 yearsలో అన్లర్న్ చేసుకున్నాడు. నాతో చెప్తారు ఈ మాట, ఏం చేసుకున్నాడు? అన్లర్నింగ్. లెర్నింగ్ కంటే చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే అన్లర్నింగ్. తన బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, తను ఏదైతే ముందు నమ్మాడో దాన్ని అన్లర్న్ చేసుకొని రీలర్న్ చేసుకున్నాడు. మళ్ళీ అప్పుడు నూతన నిబంధన లేదుగా, పాత నిబంధనే, ఆ ప్రవక్తలు రాసిన ప్రవచనాలే, అతని దగ్గర ఉన్న చుట్టపు కాగితాలే, వాటిని మళ్ళీ చదివి అందులోంచి మెస్సయ్యను కనుక్కున్నాడు. ఇప్పుడు చెప్పండి, పౌలు యొక్క బేసిక్ ఫౌండేషన్స్ ఏంటి? జాగ్రత్తగా చెప్పాలి. ప్రార్థన, వాక్యం, ప్రార్థన, సత్యము. దేని మీద స్థిరపడ్డాడు? వెంటనే మినిస్ట్రీ స్టార్ట్ చేయలే. ఒక సెన్స్ తీసుకొస్తున్నానా? ఐఎమ్ ట్రైయింగ్ ఎనీథింగ్? పౌలు యొక్క ప్రయత్నం, నా ప్రయత్నం మీకు అర్థమవుతుంది కదా. విధేయత చూపించాడు మెస్సయ్యకి. తను ఏదైతే అప్పటి వరకు ఉన్న బిలీఫ్ నమ్మాడో అది కరెక్టా కాదో రివైజ్ చేసుకొని సత్యములో స్థాపించబడ్డాడు. అప్పుడు పరిచర్య స్టార్ట్ చేశాడు. పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత, నేను ఇదంతా 7వ వచనం కోసమే చెప్తున్నాను. ఇదంతా 7వ వచనం మనకు అర్థం అవ్వాలంటే ఈ బ్యాక్ డ్రాప్ అంతా తెలియాలి కాబట్టి 7వ వచనం కోసం ఇదంతా చెప్తున్నా. పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు పౌలు కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు పౌలు జైల్లో పెట్టబడ్డాడు, ఎన్నిసార్లు పౌలు దూషించబడ్డాడు, ఎన్నిసార్లు పౌలు
రాడ్డుతో కొట్టబడ్డాడు. ఎన్నిసార్లు పౌలు రాళ్లతో కొట్టబడ్డాడు. ఎన్నిసార్లు పౌలు మా ప్రయత్నంలోనికి వెళ్ళాడు, అంటే ఏమంటారు దాన్ని, అటాక్ చేయబడ్డాడు. ఎన్నిసార్లు క్లియర్గా, ఇది మాత్రం క్లియర్గా మనం చదవాలి. నేను సమయానికి ముగిస్తాను, మీకు ప్రామిస్ చేశాను కదా. 2 కొరింథీ పత్రికకి రండి. 2 కొరింథీ పత్రిక. ఇది మాత్రం కొంచెం పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను, ఇది మనకు అర్థం అవ్వాల్సిందే. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము నేను చదువుతాను, మీరు చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 పార్ట్ బి నుంచి చదువుతాను చూడండి. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మార్లు 5 × 40 200, ఒకటి తక్కువ కాబట్టి 5 తీసేస్తే 195. ఎన్నిసార్లు కొడ్డాలు దెబ్బలు తిన్నాడు? 195. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని. ఒక్కసారి ఇక్కడ ఆగండి, ఒక్కసారి నా వైపు చూడండి, నేను మళ్ళీ చదువుతాను. రాళ్ళతో కొట్టబడడం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నన్ను ఎవ్వరు రాళ్ళతో కొట్టలేదు, నన్ను ఎవరు కొరడాలతో కొట్టలేదు, నన్ను ఎవరు దూషించలే, నన్ను ఎవరు జైల్లో పెట్టలే. ఇవంతా నేను చదివి అర్థం చేసుకోగలను. అంటే ఇలా ఉండొచ్చు, కొడితే ఎప్పుడో ఓ దెబ్బ తగిలి ఉంటుంది కాబట్టి ఓకే ఇంత పెయిన్ ఉండొచ్చు అని అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ ఉంది చూసారా, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని. ఇది ఎలా ఉంటుందో నాకు తెలుసు. అదేంటండి అంటారా, నేను క్రీస్తు కోసం శ్రమ పడలా, కానీ మామూలుగా రాజ్కుమార్ గారు పాస్టర్ గారిని తీసుకొని ఒకసారి నేను బోట్లో తీసుకెళ్ళా ఆయన సముద్రంలోకి. వెళ్ళేటప్పుడు సముద్రం ప్లెయిన్గా ఉంది. సో మా రైతులు అడిగారు ఒకసారి ప్రేయర్ చేయించండి అని అడిగితే, పాస్టర్ గారిని అడిగితే సముద్రం బాగానే ఉంది బ్రదర్ వస్తానన్నారు. పాపం తీసుకెళ్ళాను, బాగానే ఉంది అంటే చిన్న బోట్ ఎక్కి అక్కడ పెద్ద బోట్ ఎక్కాలి, పెద్ద బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. రావడం పాస్టర్ గారు కొద్దిగా ప్రయాణం లేట్గా వచ్చారు. అప్పుడే ఫుల్గా తిన్నాం ఆయన నేను, బోట్ ఎక్కాం, వెళ్ళాం. బాబు కూడా ఉన్నాడు, పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి బాబు కూడా ఉన్నాడు. ప్రార్థన చేశారు, అయిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలి స్టార్ట్ అయింది. సముద్రం కదా, కామన్ అది. మీకు అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నాకు ఆ వ్యాపారం ఉన్నా, నేను చేపలు పట్టే వ్యాపారంలో ఉన్నా, నాకు ఈత రాదు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ టైం వెళ్ళడం. బోటు ఈ బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందండి, ఈ 2 అంతస్తులు కలిపి ఎంత హైట్ ఉంటుందో, మేము వెనకనుంటే ఫ్రంట్ పార్ట్ ఆ హైట్ లెగుస్తుంది. నిజం, మీ తర్వాత మీరు రాజ్కుమార్ గారితో క్రాస్ వెరిఫై చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఆ హైట్ లెగుస్తుంది, అలా కనిపిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు పైన ఉంటున్నారు, మా తల దగ్గర ఉంటున్నారు. కెరటం వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఫ్రీ ఫాల్ బాడీ పాట్మని కొడుతుంది కింద. ప్రభువా, ఇంటి దగ్గర రేఖ ఉండిపోయింది, బిడ్డలు ఉండిపోయారు, చిన్న బిడ్డల తండ్రి ఏంటిది. ఇప్పుడు ఇది కాక ప్రార్థన చేయమని పాస్టర్ గారిని తీసుకొచ్చాం. ఆయన కుటుంబం ఏమవుతుంది? మా చుట్టూ మనుషులు ఉన్నారు, ఒక 20 మంది మమ్మల్ని వాళ్ళు ఎంత కాపాడతారు? వాళ్ళు ఏం కాపాడతారు? ఆడి ప్రాణం వాడు కాపాడుకుంటాడు. ప్రార్థన మొదలెట్టాం, బయటకు నవ్వుతున్నాం, ఆయన నవ్వుతున్నాం, నేను నవ్వుతున్నాం. బయటకు మాత్రం ఏమంటారు, మేకపోతే గాంభీర్యం అంటాంగా, నవ్వుతున్నాం. కానీ లోపల దర్ ప్రభువా. రోని చిన్నోడు, అయ్యా బిడ్డలు ఇంకా చిన్న పిల్లలకి ఏం దారి చూపించలేదు నేను, తండ్రి రేఖ ఉండిపోయింది, అమాయకురాలు ఎలా బ్రతుకుతుంది. మొదలెట్టేసా ప్రార్థన. లెగుతుంది బోట్, అలా దాబ్బని పడుతుంది. సెంటర్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఏం పర్లేదని అంటున్నారు మా దగ్గర రైతులు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు రాత్రి నాకు అదే జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారి బోటు అలా ఎగిరి అలా పడితేనే అమ్మో అనిపిస్తే, వాడ బద్దలైపోయి సముద్రంలో రాత్రి అంతా ఉండడం అంటే ఏంటి? టైటానిక్ చూసుంటారుగా, ఓన్లే మీరు మంచోళ్ళు, మీరు చూసుంటారు, నేను చూసాను. ఒక చెక్క ఉంటుంది, ఆ చెక్క మీద ఆ హీరోయిన్ని పడుకోబెట్టి హీరో చచ్చిపోతాడు పొద్దుటికి. రోజో ఏదో ఉంటుంది, పేరు గుర్తులేదు, కేట్ విన్స్లెట్ అనుకుంటా. హీరోయిన్ మాత్రం చక్కగా పడుకోబెడతాడు. అలాగే ఏం చేయాలి, రాత్రి అంతా ఏదో చెక్క ముక్క పట్టుకొని బ్రతకాలి. అలా పౌలు ఎన్నిసార్లు బ్రతికాడు?
ఎన్నిసార్లు బ్రతికాడండి? 3 సార్లు బ్రతికాడు. ఇంకా ఇంకా చదువుతాను చూడండి అక్కడి నుంచి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా సజనుల వలనైన ఆపదలలోను. ఈ అనుభవం కూడా నాకు కొద్దిగా ఉంది. బయట ఎవరినో అంటే ఏం పెద్ద పట్టించుకోం, కానీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక మాట అంటే, లేదా మన ముందు ఒకలా మాట్లాడి మన వెనకాల ఒకలా మాట్లాడితే ఆ పెయిన్ బహుశా మీకు ఉంటాయి. ఇటువంటి కామన్, అవునంటారా? రండి. అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకమైనవి. నమ్ముతారా? లేదా పౌలు ఊరికనే బోస్టింగ్ చేసుకున్నాడా? ఊరికనే రాసేసుకుంటున్నాడు అంటారా? పౌలు రాసేస్తే పరిశుద్ధాత్మను ఒప్పుకుంటారా? ఇన్ని శ్రమలంటే ఇంకేమన్నా మిగిలేయా? దొంగలంట, అరణ్యం అంట, పట్టణాల్లో శ్రమలు. పొరపాటున గనక నేను అంటే హానెస్ట్గా చెప్తున్నా, చేతులుంచి ప్రార్థన చేసిన ఒకటి తలనొప్పి తగ్గిందనుకోండి, ఇంకా నాకు ఎలా ఉండాలి? అంతే కదా, నా చెయ్యి తగిలితే చాలన్నట్టు ఉండాలి ప్రజలు. మరి అతనికి ఆకలి దప్పులట, ఉపవాసం అంట, దిగంబరత్వం అంట. సోకాల్డ్ ప్రీచర్స్ లైఫ్ స్టైల్ చూస్తుంటే, నేను ఒక సేవకుడిని అండి, నేను వ్యక్తిగతంగా మాట్లాడాలని కాదు, కానీ ఇంచుమించుగా 2005 సంవత్సరం నుంచి చూస్తున్నా. ఇప్పుడు 2025, 20 సంవత్సరాల్లో ఒక్క ఆదివారం వేసిన సూట్ మళ్ళీ ఆదివారం వేయలేదండి ఆయన. ఒక్క ఆదివారం 20 సంవత్సరాలు ఇంచుమించుగా. మధ్యలో ఎప్పుడైనా వాడారేమో నాకు తెలియదు, దేవుడు నన్ను క్షమించిన కాక ఆయన కనుక వేసుంటే. నేను అప్పుడప్పుడు అలా ర్యాండమ్గా చూస్తే 20 సంవత్సరాల్లో ఆయన వేసిన సూట్ మళ్ళీ వేయలేదు. మరి అలాంటప్పుడు పౌలుకి కర్చీఫ్ తగిలితే, నీడ పడితే స్వస్థతలు అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు లేచిపోతుంటే ఇతనికి ఆకలి దప్పులు అంటే, ఇది కదా రియల్ మినిస్ట్రీ అంటే. ఒకసారి ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 ఇవి అండర్లైన్ చేసుకొని, తర్వాత మీరు ఒక పదం తర్వాత ఒక పదం, ఒక పదం తర్వాత ఒక పదం, అంటే నేను అన్ని వివరించడానికి మనకు సమయం సరిపోదు, కానీ ఇవన్నీ అర్థమైతేనే 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న 7వ వచనం అతను రాయడానికి గల కారణం మనకు అర్థమవుతుంది. ఓకే, 400 రూపాయలు ఉంటే నేను కూడా ఏం చేస్తాను, ఫ్లెక్స్ పెద్ద విషయం కాదు. అవసరమైతే నేను కూడా చెప్తాను, ఎవరు బాబు నేను చచ్చిపోయినప్పుడు ఈ వాక్యం రాసేయండిరా అంట. ఇంత 400-500 అవుతుంది, కానీ ఫ్లెక్స్ కాదు అక్కడ కావాల్సింది. ఈ వాక్యం నిజంగా అప్లై అవ్వాలంటే ఒక ప్రవీణ్ గారు, ఒక ప్రకాష్ గారు, ఒక ఖమ్మం సురేష్ గారు, వారి జీవితం అంటే అనేకులు ఉండొచ్చు, అనేకులు ఉన్నారు, దేవుడు అనేకులు నిలబెట్టాడు. అటువంటి వారికి తగిన వాక్యం అది. సో ఇది ఇంత రాశాడు కదా, ఇన్ని రకాలైన శ్రమలు రాశాడు కదా. అక్కడే రండి 12వ అధ్యాయంకి వచ్చిన తర్వాత 10వ వచనం చూడండి. 10వ వచనం 12-10 చెబుతాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవలంలో నేను సంతోషించుచున్నాను. ఎందుకు సంతోషిస్తున్నాడు? వాళ్ళకి జ్ఞానం లేదా? ఆపదల్లో సంతోషించడం ఏంటి? నన్ను కనుక ఎవరైనా వచ్చి బోట్ అలా పైకి వెళ్ళి కింద పడుతున్నప్పుడు బ్రదర్ హ్యాపీగా ఉందా అంటే ఏదో అంటారు కదా తెలుగు మాటలో, పై ప్రాణాలు, అది పరిస్థితి. కానీ ఇంత శ్రమలు పడి సంతోషిస్తున్నాడంటే ఎందుకు సంతోషిస్తున్నాడో తెలుసా అండి? ఎందుకు సంతోషిస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు, రండి మన తిమోతి దగ్గరకు వచ్చేయండి. ఇంత ఇబ్బంది పడి ట్రాన్స్ఫర్మేషన్ అర్థమవుతుందమ్మా యవ్వన బిడ్డలు? మీకు ట్రాన్స్ఫర్మేషన్ అర్థమైందా? ఆల్మోస్ట్ ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడని గ్రహించి, తను చిన్నప్పటి నుంచి చదువుకున్న వాక్యాలన్నీ కరెక్టా కాదా, మళ్ళీ దాన్ని అన్లర్న్ చేసుకొని రీలర్న్ చేసి ఒక ప్రేయర్ అనే ఫౌండేషన్ వేసుకొని అక్కడి నుంచి సువార్త కొరకు ఎన్ని శ్రమలు పడుతున్నాడో.
పడి 32 ఇయర్స్ శ్రమ పడ్డాడు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు స్టార్టింగ్లో మీకు ఆయన ఏజు అది రాస్తున్నప్పుడు ఆయన వయసు ఎంత, ఎటువంటి పరిస్థితుల్లో రాస్తున్నాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే 32 సంవత్సరాలు ఇటువంటి శ్రమలు అనుభవించాడు. ఎందుకు అనుభవించాడో చెప్తాను. ఇప్పుడు 32 శ్రమలు అనుభవించడానికి తనకున్న ఎంకరేజ్మెంట్ ఏంటి, ఏ కారణం చేత అంటే ఇప్పుడు ఒకరోజు శ్రమ పడతాం, 2 రోజులు శ్రమ పడతాం, 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఖర్చులు తగ్గించుకొని బ్రతుకుతాం. ఎందుకు బ్రతుకుతాం? ఆనెస్ట్గా చెప్పండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు చెప్పండి. 15వ తారీఖుకి కొద్దిగా లైట్గా, 1వ తారీఖు ఇంత లావు ఉంటుంది పర్సు, పాకెట్లో కూడా వెళ్దు. నేనైతే మరీ ఇష్టం, నాకు కార్డులు డబ్బులు అందులో పెట్టి ఇంత లావు చేస్తాను పర్సు. అదేమవుతుంది, 15వ తారీఖుకి డైటింగ్ చేసిన తగ్గిపోద్ది, 16కి ఇంకా డైటింగ్, 25 వచ్చేసరికి బక్క చిక్కిపోయి ఉంటుంది. అది ఎంత వెతికినా ఈ లోపల ఎప్పుడైనా దాచినోడు నేనేనా ఉండవని తెలుసు, కానీ లోపల వెతుకుతాం. కానీ ఏ ఆలోచనతో ఉంటాం ధైర్యంగా? 1వ తారీఖు వస్తుంది, మళ్ళీ దేవుడు 31వ తారీఖునో 30వ తారీఖు సాయంత్రాన్నో పర్సన్ ఇలా చేస్తాడు అన్న ధైర్యంతో ఇంకొక 5 రోజులు బ్రతుకుతాం కదా. అపోస్తలుడైన పౌలుకు కూడా ఈ శ్రమలలో తను సంతోషిస్తున్నాడు అన్నాడు కదా. ఎందుకు సంతోషిస్తున్నాడో తిమోతికి రాస్తున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా. 7వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసంను కాపాడుకుంటుని. అంటే ఎన్నో పరిస్థితుల్లో అతని విశ్వాసం అతనికి కూడా క్వశ్చన్ చేసింది, అంటే శ్రమ అతన్ని క్వశ్చన్ చేసింది. కానీ విశ్వాసాన్ని ఏం చేశాడు? ఇది కరెక్టేనా? ఇంత శ్రమ అవసరమా? నేను పడుతున్న నా లైన్ కరెక్టేనా? ఇది దేవుని చిత్తమేనా? ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఈ 2 కొరింథీయుల పత్రిక ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ శ్రమలన్నీ కూడా టూతాడే. ఎందుకు? ఆ పత్రిక రాసేసరికి AD 57లో రాశారు ఆ పత్రిక, ఇది AD 68. ఇంకా ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి వాడబద్దలైంది, పాము కరిచింది, 2 ఏళ్ళు యెరూషలేములో జైల్లో ఉన్నాడు, 2 ఏళ్ళు కైసరియలో ఉన్నాడు, మళ్ళీ హౌస్ అరెస్ట్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఇంకా ఉన్నాయి, ఇంకా బోల్డ్ లిస్ట్ ఉంది. అవన్నీ కొరింథీయుల పత్రికలో లేవు, ఎందుకంటే అది ఇంకా ముందు రాసిన పత్రిక కాబట్టి. ఇది ఇక్కడ తిమోతికి రాస్తుంది లాస్ట్ వర్డ్స్, మరణానికి ముందు రాస్తున్నది కాబట్టి ఇంకా ఉన్నాయి. అంటే చూడండి ఎన్ని శ్రమలు పడ్డాడు. కానీ ఇన్ని శ్రమలలో అతనికున్న, అంటే మన భాషలో చెప్పాలంటే పౌలుకున్న 1వ తారీఖు ఏంటో మన భాషలో ఎక్కడ చూడండి చెప్తాడు. ఇక మీదట నా కొరకు ఏం ఉంచబడిందండి? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. జనరల్గా ఏమనుకుంటామంటే మనము దేవుడి రాజ్యంలో ఎదురు బతికేస్తాం కదా అనుకుంటాం. అది ఫాల్స్ హ్యూమిలిటీ, తగ్గింపు ఏం కాదు అది. జాక్పూనెన్ ఏమంటారంటే, నేను ఈ 70 ఇయర్స్ 80 ఇయర్స్ ఏదైతే ఉందో లైఫ్, మేబీ 100 అప్ టు 100 అనుకోండి, దీని మీద నేను ఫోకస్ పెట్టను. ఫర్ ఇటర్నిటీ ప్రతి రివార్డు, ఎవ్రీ రివార్డ్ నాకు కావాలి. ఇది జాక్పూనెన్ స్టేట్మెంట్. ఇప్పుడు ఆలోచించండి, 100 సంవత్సరాలు పేదోడిగా బ్రతకవచ్చు, ఏదోలా బ్రతికవచ్చు, కానీ నీతిగా యథార్థంగా క్రీస్తు కొరకు బ్రతికితే ఫర్ ఇటర్నిటీ ఎప్పుడు రాస్తాడు ఇది? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎంత వెయిట్ ఉన్నాయి ఈ పదాలు. ఈ 7వ వచనం రాయడానికి ఎంత అనుభవం ఉంది. 32 సంవత్సరాల శ్రమ ఉంది. నాతో అంగీకరిస్తున్నారా? మీకు అన్నీ రెండేసి సాక్షి రెఫరెన్స్లు చూపిస్తూ వస్తున్నాను. అంత శ్రమపడి ఈ పెన్ను పెట్టేటప్పుడు, ఇది రాస్తున్నప్పుడు, ఆ పెన్ను ఏదో ఉంటుంది కదా ఇంకు ఇలా ముంచి రాసేది, ఏదో రాస్తున్నప్పుడు అతనుకున్న ఏంటిది అతిశయం ఏమై ఉందో, దేని కొరకైతే ఆయన ఎదురు చూస్తున్నాడో దాన్ని ఇక్కడ పెన్ డౌన్ చేస్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఇది అర్థమైన తర్వాత ఏదైనా ఫ్లెక్స్, వైన్ షాప్ దగ్గర పోరాటం చేసినప్పుడు ఫ్లెక్స్ కూడా ఇలాగే రాశారనుకోండి, ఎలా ఉంటుంది? జీవితాల్లో పోరాటాలు చేసినప్పుడు అందరికీ మరణం దేవుడిచ్చే బహుమతే. నాకైనా మీకైనా మరణం అనేది బహుమతి, మనకి దేవుడిచ్చే బహుమతి. మరణం లేకపోతే ఎవడు కూడా దేవుడిని చేరుకోలేడు. ఆ బహుమతి వచ్చినప్పుడు ఇది వేస్తే, ఇప్పుడు నిన్న అందరూ వాట్సాప్ డీపీల్లో స్టేటస్లో ఏమని పెట్టారు? ప్రకాష్ గంటెల గారు ఫోటో పెట్టి, మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసం కాపాడుకుంటేనే, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటేనే రోషం కలిగిన దైవ సేవకుడు అని పెట్టారు. కరెక్ట్ అనిపించింది కదా, చదివితే కరెక్ట్ అనిపించాలి.
మనుషులకే ఇలా ఉంటే దేవుడు ఇన్ అండ్ అవుట్ అన్నీ తెలిసిన దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? రేపు ఎలా బ్రతికినా అలాంటికి ఇది పెట్టేస్తే దేవుడు నమ్ముకోడా? దేవదూతలు నమ్ముకోరా? దెయ్యాలు నమ్ముకోవా? నా బ్యాచ్రా మీరేసుకుంటున్నారండి కటౌట్ అంటది. అవునా కాదా? నా కేటగిరీ నా గ్రూపు మీరు కటౌట్ వేసుకుంటే సరిపోద్దా అంట. ఇక్కడతో నేను ముగించేయట్లేదు, కానీ నేను ఇన్ టైంలోనే ఉన్నాను. ఇక్కడ వరకే రాసి ఉంటే గనక, అపోస్తలుడైన పౌలు ఇక్కడికే వదిలేసి ఉంటే గనక, 8వ వచనాన్ని అక్కడికే ఆపేసి ఉంటే గనక మనం ఇంత చదువుకోవాల్సిన అవసరం లేదు. కానీ 8వ వచనము పార్ట్ బి ఉంది చూసారా? పార్ట్ ఏ పార్టీ నేను మళ్ళీ చదువుతాను చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును. కామా ఉందా అక్కడ? ఈ బైబిల్లో కామా ఉందా? ఆ కామా తర్వాత ఉన్నది కదా, అది ఇంపార్టెంట్. ఆ 8వ వచనములో కామా తర్వాత అది నాకును, ఇంత శ్రమపడిన నాకును, 32 సంవత్సరాల కష్టాలు అనుభవించి క్రీస్తు ప్రతినిధిగా నిలబడిన నాకును, అనేక సార్లు రాళ్లతో కొట్టబడిన నాకును, తర్వాత చదవండి, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇప్పుడు నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా, ఫాల్స్ హ్యూమిలిటీ, తగ్గింపుతో పర్లేదులేండి, పరలోకంలో ఏదో సీటో బెంచ్ కుర్చీ వేసుకుని ఏదో మూలం బ్రతికేస్తానండి అనుకుంటారా? లేదండి. నా కొరకు మరణించిన వ్యక్తి, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు తానే. ఇక్కడ నేను మళ్ళీ వస్తున్నాను. భ్రమలో నేను మాట్లాడట్లేదు, బెమా గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇంకా జ్ఞాపకం ఉందా? బెమా జ్ఞాపకం ఉందా? నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు ఇచ్చే రివార్డ్. అపోస్తలుడైన పౌలు గారు అలా ఆ హై రైజ్డ్ సీట్ ఆఫ్ జడ్జ్మెంట్, సీట్ ఆఫ్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు లేచి, ఈ బాడీలో ఆయనకి తలలేదు, ఆయన పాతిపెట్టినప్పుడు ఆయనకి హెడ్ లేదట, నరికేశారు. కానీ అక్కడ మహిమ శరీరంలో మహిమ కిరీటము, జీవ కిరీటము, ఆయన సన్నిధికి, ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా చక్కగా నీతి కిరీటాన్ని పెడుతున్నప్పుడు ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి ఎలా ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే అదిరిపోదు కదా. అది నాకును అని ఆపితే బాగుండు. ఇంత శ్రమ పడ్డాడు కాబట్టి పాల్ ఓకే, నీకు రావడం న్యాయమే అనుకోవచ్చు. నాలాంటోడికి ఆశ పెట్టాడు అక్కడ, నాలాంటోడికి ఎక్కడో గిల్లాడు. మన భాషలో చెప్తున్నా, ఏమని పెట్టాడు? ఎందుకు నాకు ఆశ పెట్టాడు? అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ. ఇప్పుడు మీకు ఆశ కలిగిందా? లేదని చెప్పండి. లేదండి, ఆయన రాజ్యంలో ఏదోలాగా ఏదో మూల బ్రతికెత్తన స్టూల్లో కుర్చీ వేసుకొని అలా కాదు కదా. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది. తూచండి, మీరు ఇప్పుడు దాకా బాగా చెప్పారు, కానీ ఈ కండిషన్స్ అప్లై అన్నది మాకు ముందుగా చెప్పలేదు మీరంటే. దేవుడు చాలా క్లియర్గా ఏం చెప్పాడంటే, తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారు ఏం చేస్తారో చెప్పాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫ్ కంట్రోల్తో పందెపు రంగమందు ఓపికతో పరిగెడతారట. పందెపు రంగమందు ఓపికతో పరిగెడతారు. పందెపు రంగమందు అలసిపోయిన, శ్రమున్న, కష్టమున్న ఓపికతో పరిగెట్టి వాళ్ళ పరుగుని కడముట్టిస్తారు. నేను హానెస్ట్గా చెప్తున్నా, యథార్థంగా చెప్తున్నా, ఎప్పటి నుంచో ప్రభు నా మనసులో ఉంచింది చెప్తున్నా. నేను ఈ సంఘము కొరకు నా హృదయంలో ఉన్న నిజమైన కోరికని చెప్తున్నా. 1 తెస్సలోనిక పత్రిక మీతో మాట్లాడినప్పుడు కూడా నా కోరిక అది నా మనసులో ఉంది. 5వ అధ్యాయము 21వ వచనం, తెస్సలోనిక పత్రిక, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడు తెలుసా? ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ప్రవచనం అంటే ఏంటండి? క్రీస్తు గురించిన మాటే ప్రవచనం. అంతేగాని ఈ మధ్యన యూట్యూబ్లో వస్తున్నాయి కదా,
ప్రవచనం కొరకు ఫోన్ చేయండి, కొన్ని భాషల్లో 4-5 భాషలు మాట్లాడి ఈ సోమవారం మీకు డోర్ తీయగానే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడదు. అది కాదు ప్రవచనం. వాక్యానుసారంగా అది ప్రవచనం కాదు. వాక్యానుసారంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రీస్తుని గురించిన మాటే ప్రవచనం. ఇప్పుడు చెప్పండి, అపోస్తలుడైన పౌలు ప్రవచించాడా లేదా? అపోస్తలుడైన పౌలు ప్రవచించాడా లేదా? అన్యులకును ఇశ్రాయేలీయులకును రాజుల ఎదుట కూడా క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. మరొకసారి చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని ఈరోజు, నేను ముందే చెప్పాను, ఈవేళ దేవుని చిత్త ప్రకారంగానే మేము ఇక్కడికి వచ్చాం. వాస్తవానికి మేము గుంటూరులో ఉండాలి, ప్రకాష్ అన్నగారి బరియల దగ్గర ఉండాలి, కానీ దేవుడు ఇక్కడికి నడిపించాడు. ఈ మాట కోసమే నేను అనుకుంటున్నా. దయచేసి ఈ మాట ఒక్కటి మీ బైబిల్లో అండర్లైన్ చేసుకుంటారో లేదా పేపర్ మీద రాసుకుంటారో రాసుకోండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. నేను ముగించేస్తాను, నా టైం కరెక్ట్గా ఉంది. ఇంకా 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. మీరు కనుక అన్ని డాట్స్ కలుపుకుంటే అపోస్తలుడైన పౌలు తిమోతికే కాదు, తిమోతికి ఏం చెప్తున్నాడంటే నువ్వు ఒక మంచి దైవజనుడిగా నువ్వు వాక్యాన్ని నువ్వు బోధించాలి. ఎలా బోధించాలి? దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేనికుండా వాక్యాన్ని సరిగా విభజించి, అంటే రైట్లీ డివైడ్ చేస్తూ, రైట్లీ ఇంటర్ప్రిట్ చేస్తూ వాక్యాన్ని బోధించమని తిమోతితో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని తిమోతికి, అంతేకాదు ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తిమోతికినైనా మనకు కూడా చెప్తున్నాడా? ఈరోజు కనుక ఒకవేళ అనుకోండి, అపోస్తలుడైన పౌలు ఇదే సంఘాన్ని ఆయన స్థాపించుంటే ఆయన ఖచ్చితంగా ఈ మాట మనకు చెప్పుండేవాడా? లిటరల్లీ దైవావేశం కలిగిన ప్రతి లేఖనం మనకు ఖచ్చితంగా వర్తిస్తుంది. కానీ అనుకుందాం, ఒకవేళ పౌలుతో మనకు డైరెక్ట్ రిలేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మాట చెప్తాడా? నేను చెప్పేది ఎందుకు ఇలాగా మధ్య మధ్యలో ఆపి గ్యాప్ ఇచ్చి ఫౌండేషన్ వేసి మరీ ఎందుకు చెప్తున్నానంటే, నా మనసులో ఉన్న మాట దేవుని వాక్యం ద్వారా కూడా మీకు చెప్పేది ఏంటంటే, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. క్రీస్తుని గురించిన మాటను చెప్పడానికి సిగ్గుపడకండి. అది అన్ని జనులైతే సువార్త, చర్చిలో అయితే బోధకునిగా, ఎవరి ముందైనా సరే. ఒక్క ఉదాహరణ చెప్తాను, ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. నాకు తెలిసి ఆర్ఎంసీ కాలేజ్లో ఒక చీరాల నుంచి ఒక బాబు వచ్చి మెడికల్ స్టూడెంట్గా జాయిన్ అయ్యాడు కాకినాడలో, రంగరాయ మెడికల్ కాలేజ్లో. తను వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాడు, కాలేజ్లో జాయిన్ అయ్యాడు. తను యాక్చువల్గా ఆర్ఎంసీ జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి? డాక్టర్ చదువుకొని మెడికోగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. కానీ వచ్చిన వెంటనే ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఓకే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫెలోషిప్ స్టార్ట్ చేసి చిన్న గ్రూప్ స్టార్ట్ చేశాడు. చిన్న గ్రూప్ 4-5తో స్టార్ట్ చేశాడు. ఆ గ్రూపు ఎంత ప్రభావితం చూపించిందో నాకు లిటరల్గా తెలుసు. అనేకుల్ని ఫస్ట్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేశాడు, కష్టాలు అనుభవించాడు. కానీ దేవుని కొరకు నిలబడి, ఆ సీనియర్స్ బెదిరించినా సరే దేవుని కొరకు నిలబడ్డాడు. ఈవేళ ఆ గ్రూప్లో నుంచి అనేకమైన డాక్టర్స్ క్రైస్తవులుగా మారి మిషనరీస్గా పనిచేస్తున్నారు. అర్థమైందా? ఒక చిన్న గ్రూపు, ఒక మెడికల్ సీట్ వచ్చిన ఒక మెడికో స్టార్ట్ చేసిన ఒక చిన్న గ్రూప్లో నుంచి అన్యులు జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వారు స్టార్ట్ అయ్యి ఈవేళ బలంగా అనేక చోట్ల మిషనరీస్గా, డాక్టర్స్కి ఈవేళ ఎంత ఉంటుందండి? ఎంత సంపాదించవచ్చు డాక్టర్స్? కానీ ఫ్రీగా వైద్యం చేస్తూ దేవుని పరిచయం చేస్తారు. ఇదంతా ఒక్కడితో స్టార్ట్ అయింది. ఈవేళ మీరు అనుకోవచ్చు, మాకేమిటి, మేము సింపుల్ అండి, నేను ఒక హోమ్ మేకర్ని, లేదా నేను ఒక సాధారణ వ్యక్తిని అనుకోవచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని మీ పరిధిలో మీరు కనుక బలంగా నిలబడితే మిమ్మల్ని బట్టి అద్భుతాలు చేస్తాడు. నమ్మిన వారు మాత్రమే హల్లెలూయా చెప్పండి.
పౌలు పరిధి పెద్దది, పౌలుకున్న శ్రమలు ఎక్కువ. పౌలుని సెపరేట్గా ఎంచుకున్నాడు ఆయన నామం కొరకు శ్రమ పడడానికి ఎంచుకున్నాడు. అది పక్కన పెట్టేయండి, మనకు అన్ని శ్రమలు వస్తాయని నేను చెప్పట్లా. కానీ ఆయనకి ఇచ్చినట్టుగానే నీతి కిరీటాన్ని నీకు నాకు ఇవ్వడానికి కూడా ఆశపడుతున్న మన రక్షకుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడా చేయడా? ఆ ఒక్క పాయింట్లో మీరు క్లారిటీ తెచ్చుకోండి. నాకు చెప్పని అవసరం లేదు. ఆయనలాగే నిన్ను నన్ను కూడా ప్రేమించి నీ కొరకు నా కొరకు కూడా రక్తం కార్చిన దేవుడు ఆయన రాజ్యములో మనం కూడా ఆయన మహిమలో ఆయన నీతి కిరీటాలు ధరించి ఉండాలని అనుకుంటాడా అనుకోడా? మరి అప్పుడు మీరు అడిగితే మిమ్మల్ని బట్టి పనులు చేయడా చెప్పండి. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. ఒక లైవ్ ఎగ్జాంపుల్, మేమే ఈ ఇయర్ స్టార్టింగ్లో దేవుణ్ణి అడిగాం, 31st నైట్ దేవుణ్ణి అడిగాం, నేను రేఖ, ప్రభువా యథార్థంగా పనిచేస్తాం, మా పరిధిని కొంచెం పెంచమని అడిగాం. మా పరిధిని కొద్దిగా పెంచుతండ్రి, యథార్థంగా పనిచేస్తాం అన్నాడు. ఈ నిజంగా చెప్తున్నా, ఖాళీ లేకుండా ఒక చర్చ్ తర్వాత ఒక చర్చ్, ఒక చర్చ్ తర్వాత ఒక చర్చ్ పిలుస్తున్నారు. మేమేమి గొప్ప వాళ్ళం కాదు, మీకు తెలుసో లేదో, నాకు ఏమీ రాదు. స్పీడ్గా మాట్లాడితే నెత్తోండి నేను, మీకు అర్థం కాదు. నేను మాట్లాడితే స్పీడ్గా పని కట్టుకుని మాట్లాడాలి, కానీ ఆయన నిలవబెట్టుకుని వాడుకుంటాడు. మీకు ఒక విషయం చెప్తాను. నా యంగ్ ఏజ్లో, అంటే నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నా తల్లి ప్రోత్సాహంతో నేను క్వైర్లో పెట్టుకున్నారు నన్ను. నాకు ఇష్టం లేదు కానీ క్వైర్లో పెట్టుకున్నారు. అందరి మధ్య నుంచి నేను పాట పాడితే క్వైర్ లీడరు అన్నాడు, ఒరే తమ్ముడు నువ్వు పాడుతుంటే మేము మిస్ అయిపోతున్నారు అని వద్దురా అన్నాడు. సరే అన్న నేను పాడలే, క్లాప్స్ కొడతానన్నా అన్న. తర్వాత వారం క్లాప్స్ కొడితే మళ్ళీ సాయంత్రం అయిపోయాక, ఒరే తమ్ముడు క్లాప్స్ కూడా ఏంటి అలా కొడుతున్నావు, ఇలా కొట్టాలి కదరా అన్నాడు. నాకేమి రాదు, హానెస్ట్గా నాకేమి రాదు. నేను చాలాసార్లు ప్రభువుని అడిగిన, అయ్యా అదే అన్న నడిపించి నానావా కార్డ్స్ 2 వారాలు నేర్పించి నాకు రాక వదిలేసాడు. నీకు నమస్కారం రా బాబు, నడిపించి నానావా స్టార్టింగ్ కార్డ్స్ రాలే నాకు, టిక్కు ఇలా కొట్టాలి నాకు రాదు. కానీ దేవుడు నన్ను ఎక్కడ నిలవబెట్టుకోవాలో అక్కడ నిలవబెట్టుకొని ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. నేను ఇది నా గొప్ప కొరకు చెప్పట్లేదు, నా గురించి నాకు తెలుసు. నేను అయోగ్యునో, నాకు ఏం టాలెంట్లు లేవని నాకు అన్నీ తెలుసు. కానీ నిజంగా యథార్థంగా చెప్తున్నా, నేను ఎవరిని గొప్ప చేయాలని కాదు. రీసెంట్గానే నా రూమ్లో నేను కొంచెం డిప్రెస్డ్గా అలా కూర్చొని ఉన్నా, అంటే ఏదో ఆలోచించుకుంటూ అలా కూర్చున్నా. రేఖ ఒక వీడియో పంపించింది, ఇదే చర్చిలో ఒక సిస్టర్ మాట్లాడిన వీడియో పంపించింది, 6.5 నిమిషాలు ఎంతో. ఆ వీడియో చూశాను. ఆ సిస్టర్ నాకు తెలిసి 2-3 సార్లు మాట్లాడారో లేదో అదే ఫస్ట్ టైం. ఆ మాటలే నన్ను అప్పుడు బలపరిచాయి. మొన్న రీసెంట్గా ఒక బ్రదర్ ఇక్కడ సాక్ష్యం చెప్పారు, అంటే నేను ఎవరి పేర్లు చెప్పట్లా. నాకు ఆ సాక్ష్యం నన్ను ఒక రోజు మొత్తం ఆలోచింపచేసింది. మనకి జీతంలో ఇంక్రిమెంట్ వస్తే లైఫ్ స్టైల్ పెరగాలి కానీ ఖర్చులు తగ్గడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దాని ద్వారా దేవుడు నాకు ఇంకొక లెసన్ నేర్పించాడు. ఓకే, దేవుడు ఫైనాన్సెస్ని ఇలా నేర్పిస్తాడా అని మనం అనుకుంటాము. సో నేను కాదులే, నాకు రాదులే అనుకుంటాం. కానీ మనల్ని దేవుడు ఆయన చాలా జాగ్రత్తగా చెక్కుకుంటున్నాడు. మన లైఫ్ మొత్తంలో ఆయన ఉన్నాడు, మన పాస్ట్లో ఆయన ఉన్నాడు, మన ప్రెజెంట్లో ఆయన ఉన్నాడు, మన ఫ్యూచర్లో ఆయన ఉన్నాడు. సో నేను మీకు ప్రేమతో చెప్పేది ఏంటంటే, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకండి. అన్యజనుల్లో స్వార్థికుడిగా ఉండండి, చర్చిలో బోధకురాలుగా ఉండండి. దేవుడి ఈ వాక్యాన్ని మేము దీవించినగాక. థ్యాంక్ యూ సో మచ్.